సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్, అలాగే ఖగోళ పరిశోధకులు రఘునందన్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. స్పేస్ లో ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారి పరిస్థితి ఎలా ఉంది, ఆమె సేఫేనా కాదా, ఇలా చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి గత కొంతకాలంగా. ఆయన ఏం చెప్తారో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో సునీత విలియమ్స్ గారు స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. తిరిగి రాలేనటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఆమె హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలియదు. ఆమెకు ఫుడ్ కూడా ప్రాబ్లం ఉంది. ఇట్లా రకరకాలుగా వినిపిస్తున్నాయండి. నిజంగా ఆవిడ సేఫ్ ఉన్నారా, లేకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఆవిడ ఫుడ్ ఎలాగా, అసలు ఆవిడ ఎక్కడికి వెళ్ళారు, ఏ స్పేస్ లో ఉన్నారు, రకరకాల స్పేసెస్ ఉంటాయి కదా, ఎక్కడికి వెళ్ళారు? సో ఇప్పుడు గత కొన్ని నెలలుగా మనం ఈ ఒక సునీత విలియం ఒక విషయం మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. అవును. ఎందుకంటే భారత సంతతికి చెందిన వ్యక్తి ఎస్. అండ్ ఒక విశ్వవ్యాప్తంగా చాలా మంచి పేరుగాంచిన Famous. ఒక వ్యోమగామి ఆమె. అవును. సో ఇప్పుడు జరిగింది ఏంటంటేనండి, మనందరికీ తెలిసిన విషయమే, ఈ యొక్క ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది. అది భూమి చుట్టూ తిరుగుతుంది. Hmm. అది భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సుమారుగా. Okay. భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో Okay. ఉంటుంది. అది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకే. అంటే ఆల్మోస్ట్ సుమారుగా మీకు 8 కిలోమీటర్లు, సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణం చేస్తుంది. అది అంత ఆ స్పీడ్లో ప్రయాణం చేస్తేనే భూమి కక్షలో ఉంటుందన్నమాట. సో దాన్ని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు, అండ్ అది కట్టడానికి కూడా ఎన్నో దశాబ్దాల సమయం పట్టింది. సో 90లో దాన్ని అనుకుంటే మెల్లమెల్లంగా చేశారు. ఇప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు చిన్న మాడ్యూల్గా ఉండేది. సో ఎలా అయితే మనకు మాడ్యులర్ కిచెన్స్ ఉంటాయి కదా, అలా మొత్తం అంతా కూడా అది చేసి ఇప్పుడు ఒక పెద్ద ఫుట్బాల్ ఫీల్డ్ అంత సైజులో ఉన్నదండి అది. ఓకే. సో అంత పెద్ద ఉన్న ఆ స్ట్రక్చరు మీకు భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో దాంట్లో ఈ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, వ్యోమగాములు ఏం చేస్తారంటే భూమి నుంచి వెళ్తారు, ఇక్కడ లాంచ్ అవుతారు. లాంచ్ అయ్యి అక్కడికి వెళ్ళి దానికి డాక్ అయిన తర్వాత ఇందులో ఉన్న వ్యోమగాములు అందులోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఆల్రెడీ ఉన్న వ్యోమగాములు తిరిగి రావడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో మొత్తానికి ఈ రకంగా ఉంటుంది. సో ప్రస్తుతం గతంలో రష్యాకి సంబంధించిన స్పేస్ స్టేషన్, నాసాకు సంబంధించిన అట్లాంటివి ఎన్నో స్పేస్ స్టేషన్స్ వచ్చాయి. కానీ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటంటే చాలా యూనిక్. ఇందులో ఎన్నో దేశాలు కలిసి కట్టుతో వాళ్ళు ఎన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారండి. ఇందులో రష్యా కూడా భాగస్వామ్యంగా ఉన్నది, అమెరికా కూడా ఉన్నది, యూరోపియన్ నేషన్స్ ఉన్నాయి. దగ్గర 16 నేషన్స్ కలిసి కడుతున్న పరిస్థితి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అయితే ఇప్పుడు ఏంటంటేనండి, మీరు అంతరిక్షంలో వెళ్ళాలంటే మీకు ఒక స్పేస్ వెహికల్ కావాలి. అయితే జరిగింది ఏంటంటే 2011 వరకు కూడాను మీరు అంతరిక్షంలోకి ఈ ఇంటర్నేషనల్ స్టేషన్కి వెళ్ళాలంటే రష్యా వారి వెహికల్ సోయూజ్ని లేదా ఈ అమెరికాకు సంబంధించిన స్పేస్ షటిల్స్ ఉండేవి అనమాట. స్పేస్ షటిల్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ప్లేన్ మాదిరిగా ఉండేవి. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అది. అంటే నాకున్న లాస్ట్ లెక్క వేసినప్పుడు ఒక స్పేస్ షటిల్ తీసుకుంటే సుమారుగా 60,000 కోట్లు పడుతుందండి ఒకటి తయారు చేసుకోవడానికి. అండ్ అందులో తరచూ చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ సో మొత్తానికి 2011లో నాసా వారు దాన్ని ఒక వినియోగాన్ని ఆపేశారు, మొత్తం రిటైర్ చేశారు. సో 2011 నుంచి ఆల్మోస్ట్ 2019 వరకు 20 వరకు కూడాను నాసా కూడా రష్యా మీద ఆధారపడిన పరిస్థితి, వేరే దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ వెహికల్స్ని వాళ్ళు రిటైర్ చేసుకున్నారు. అయితే రష్యా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ స్పేస్ షటిల్లో ఒక 1/10 కాస్ట్, చాలా తక్కువ కాస్ట్లోనే చాలా ఇంతవరకు అవి ఫెయిల్ అయిన దాఖలాలు చాలా తక్కువ. ఫెయిల్ అయినది అనేది మనం ఎక్కడ వినలేని పరిస్థితి కూడా, అంటే ఈ మధ్యకాలంలో కానివ్వండి ఆర్ స్టార్టింగ్లో. సో అది చాలా అండ్ ఇప్పుడు అదే రష్యాకి సంబంధించిన ఆ డిజైన్ని ఆల్మోస్ట్ మిగతా దేశాలు కూడా వాడుతూ ఉన్నాయి. సో ఈ 2011 తర్వాత అక్కడ నుంచి ఏం జరిగింది అంటే, నాసా ఏం చేసింది అంటే అమెరికాలో ఉన్న ఔత్సాహికులు లైక్ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ కంపెనీ, అదేవిధంగా బోయింగ్ కంపెనీ, వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏం జరిగిందంటే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అయితే వాళ్ళు సక్సెస్ఫుల్గా వారికి సంబంధించిన డ్రాగన్ క్రూ మాడ్యూల్ని, అదేవిధంగా కార్గో మాడ్యూల్ని వాళ్ళు తయారు చేసుకున్నారండి. అంటే మనుషులను కూడా తీసుకెళ్ళగలుగుతారు అండ్ కార్గో కూడా, అంటే స్పేస్ స్టేషన్కి సంబంధించిన సప్లైస్ ఏమైనా కావాలన్నా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్ళడానికి ఉంటుంది. సో వాళ్ళు సక్సెస్ఫుల్గా జరిగింది. కాకపోతే బోయింగ్ ఏం చేసిందంటే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన వెహికల్ పేరు ఆర్ మాడ్యూల్ పేరు స్టార్ లైనర్. సో ఈ స్టార్ లైనర్ ఏమైంది అంటే చాలా పరీక్షలు, ఎన్నోసార్లు అడ్డంకులు, అందులో మధ్యలో కరోనా సమయంలో కూడా డిలేస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మొన్న ఫస్ట్ మిషన్, మ్యాండ్ మిషన్, సునీత విలియమ్స్, ఈ విల్మోర్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యోమగాములతో ఇది మొదటి ఫ్లైట్ చేశారనమాట. సో ఇందులో ఏమైందంటే సాంకేతికమైన కారణాలు రావడం వల్ల యాక్చువల్గా అయితే 8 రోజుల్లో తిరిగి వద్దాం అనుకున్నారు, కానీ అది కాలేదు. సో ఇది అనమాట ఇట్ బేసికల్లీ ఇది సక్సెస్ కావాల్సిన అవసరం చాలా ఉండిందండి. ఎందుకంటే ఎక్కువ లాంచ్ వెహికల్స్ ఉంటే ఎక్కువ సార్లు మనం వెళ్ళడానికి, ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి ఉంటుంది, ఇంకా ఎక్కువ చేయడానికి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే అమెరికా దగ్గర ఈ స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించి తప్ప మిగతా వేరే అవకాశాలు లేవు. సో దిస్ ఈజ్ ద ఇష్యూ. సో ఇప్పుడు సునీత విలియమ్స్ అక్కడికి వెళ్ళారు, మరి 8 రోజులు ఉన్నారు. ఇప్పుడు చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే
మరి ఎలా సార్ అక్కడ ఎలా ఉంటారు, ఏం చేస్తారు? సో ఇందులో మన ప్రేక్షకులు కూడా నేను కోరేది ఏంటంటే, మీరు ఇంటర్నెట్లో చాలా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటి, దాని విస్తీర్ణం ఏంటి, అందులో ఉన్న స్లీపింగ్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ వాళ్ళు వాష్రూమ్స్ యూజ్ చేయాలంటే ఎట్లా యూజ్ చేస్తారు, అందులో వాళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఫుడ్ ఎలా తయారు చేసుకుని వెళ్తారు, అది ఎట్లా వెళ్తుంది, ఇవన్నీ మనకు సమాచారాలు ఉన్నాయి. సో క్లుప్తంగా మనం కూడా అది కూడా మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేద్దాం. సో బేసికల్గా ఈ వ్యోమగాములు వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ ఆ స్టేషన్లో ఉంటారండి. వీళ్ళకి కావాల్సిన అన్ని సప్లైస్ కూడా, అన్ని రకాల ఫుడ్ కానివ్వండి, వాళ్ళకి ఏవైతే ఇంకోటి వాళ్ళు పరిశోధన చేయడానికి ఎక్స్పెరిమెంట్ సంబంధించిన హార్డ్వేర్ కానివ్వండి, ఇవన్నీ కూడా భూమి నుంచి వెళ్తాయి. అంటే అవి అన్మాన్డ్ మిషన్స్ ఉంటాయి, అందులో క్రూ ఉండరు. సో రష్యాకి సంబంధించిన మీకు ప్రోగ్రెస్ అనేది ఒకటి ఉంటుంది. సో అదేం చేస్తారంటే ప్రతి 3 నెలలకి 6 నెలలకు ఒకసారి ఇక్కడ నుంచి సప్లైస్ వెళ్తాయి. ఆ మాటకు వస్తే సురిందా విలియమ్స్ అక్కడ తన స్టే ఎక్స్టెండ్ అయిన పరిస్థితుల్లోనే అప్పుడే ఒక మిషన్ కూడా వెళ్ళింది, ప్రోగ్రెస్ మిషన్. దాని తర్వాత కూడా ఇంకోటి వెళ్ళింది, అంటే సప్లైస్ తో ఫుడ్ పట్టుకొని నీడ్స్ ఉంటాయి. అయితే చాలా మంది ఏమనుకున్నారంటే దాంట్లో తిరిగి రావచ్చా, ఏదైనా జరుగుతుంది అంటే అది అట్లా ఉండదండి. ఇది చాలా కస్టమైజ్డ్, ఆ ఒక ఏ వ్యక్తి వెళ్తున్నాడో ఆ వ్యక్తికి సంబంధించిన ఆకార ప్రకారాల ప్రకారంగానే దీన్ని డిజైన్ చేసుకోవాలి. అండ్ వారికి పూర్తి అండర్స్టాండింగ్ ఉండాలి ఆ వెహికల్ మీద. సో సునీత విలియమ్స్ ఏంటంటే అదొక ఆస్పెక్ట్ వల్ల ఇది ఆల్టర్నేటివ్ చేయాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే సునీత విలియమ్స్ మనకి కాన్ఫిడెన్స్ ఏంటంటేనండి, గతంలో ఒక 120 రోజులు ఒకసారి, 170 రోజులు ఒకసారి, అంటే సుమారుగా మొత్తం 300 రోజుల పాటు అంతరిక్ష పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిగా ఆమె ఉంది. ఇంకా ఓ మాట చెప్పాలంటే, ఒక అడుగు ముందేసి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మానవుడు సుదూర అంతరిక్షంలో వెళ్ళాలనుకుంటున్నాడు అండి. మీరు అంగారగ్రహానికి వెళ్ళాలంటే 6 నెలలు పడుతుంది, కానీ కేవలం వెళ్ళడానికి. మళ్ళీ తిరిగి రావడానికి మళ్ళీ ఒక 6 నెలలు పడుతుంది. సో 6 నెలల కాల వ్యవధిలో ఒకవేళ మానవుడు అంతరిక్ష పరిస్థితుల్లో ఉంటే వాడి శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి, ఆ వచ్చే సమస్యలని ఎలా అధిగమించాలి, దానికి ఎట్లాంటి సొల్యూషన్స్ కనుక్కోవాలనే ఒక ప్రయోగాలు శాస్త్రవేత్తలు చేస్తున్నారు. అందులో సునీత విలియమ్స్ కూడా తన శరీరం కూడా ఒక భాగం అయ్యింది అందులో. ఆ ఒక మిషన్ లో తన మీద జరిగిన పరిశోధన రేపనాడు మానవాళి సుదూర అంతరిక్షంలో వెళ్ళడానికి కావాల్సిన పరిశోధన చేస్తున్నారు అనమాట. సో ఆల్రెడీ తన 300 days స్పెండ్ చేయడం వల్ల చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ శాస్త్రవేత్తలకు వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే ఏంటి పరిస్థితి? హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయండి. ఒకటేమో ఆమె వెళ్ళినప్పుడు చాలా యంగ్ ఉన్నది, ఇప్పుడేమో ఆల్మోస్ట్ ఈజ్ అ బటన్, ఆల్మోస్ట్ 50 years దాటిన వ్యక్తిగా ఉంటుంది. సో మీకు ఏమవుతుందంటే అండి, అంతరిక్ష పరిస్థితుల్లో భారరహిత పరిస్థితి, మన మానవ శరీరం ఎట్లా ఉంది అంటే ఈ యొక్క గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మనం ఉండాలి. పైనుంచి మనకి అట్మాస్ఫియర్ ప్రెజర్ ఉంటుంది అండ్ లాగుతూ ఉంటుంది. సో మన జీర్ణ ప్రక్రియ కానీ, మన బ్లడ్ వెసల్స్ కానీ, ఇవన్నిటికి ఒక లెక్క ఉంది. సో మీకు అంతరిక్ష పరిస్థితులు ఏమవుతుందంటే మొట్టమొదటిగా మీకు భారరహిత పరిస్థితి ఉంటుంది. సో భారరహిత పరిస్థితి ఉంటే అసలు మీకు ఏది మీకు ఎర్త్ మీద ఉన్నంతగా కంఫర్టబుల్గా ఉండదు. అయితే దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రింజెంట్ వాళ్ళకి ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఉండే సమయం కంటే కూడా వాళ్ళు అందులో ఎక్సర్సైజ్ చేసే సమయం ఎక్కువ ఉంటుంది. శరీరంకి కావాల్సిన వ్యాయామం కానీ, అంటే ఇదైతే కోల్పోతున్నారో వాళ్ళు చేయడానికి. సో న్యాచురల్గా డిజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అండ్ అదే కాకుండా కొత్త కొత్త వేరే వేరే సమస్యలు కూడా వస్తాయి. ఒక్కొక్క ఆక్సిజన్ కూడా మనలాగా అంత అందులో మీకు చాలా వరకు అందులో అన్ని రీయూటిలైజ్ కూడా చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ ఉన్న యూరిన్ కూడా వాళ్ళు రిఫైన్ చేసి మళ్ళీ వాడుకునే పరిస్థితి ఉంటుంది. ఓకే, ఎందుకంటే చాలా కాస్ట్లీ అనమాట. మీరు అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే 1 లీటర్ కనుక ఏదైనా మీరు అంతరిక్షంలో తీసుకోవాలంటే దగ్గరగా 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. అంటే అంత ఇంధనం కావాలి మీకు. ఒకవేళ 1 కిలో మీరు ఏదైనా పెట్టారా, 1 లీటర్ పెట్టారా, అది మరి అంతరిక్షంలో వెళ్ళాలి అంటే దానికి రాకెట్లు మీరు అన్ని పెట్టాలి కదా. సో అంత ఇంధనము కానీ అంత ఏర్పాటు చేసి పెట్టాలి. కాబట్టి చాలా విలువైనగా వాడుకునే పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి సునీత విలియమ్స్ గారు ఇప్పుడు సేఫ్గా ఉన్నారండి. ఇప్పుడు నాట్ జస్ట్ 9, ఐ థింక్ మొత్తం ఇప్పుడు అంతరిక్షంలో 13 మంది ఉన్నారండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి స్పెషల్ న్యూస్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఒకటే వెళ్ళింది, ఒకటే స్టక్ అయింది అనుకుంటున్నారు. అది కాదు. యాక్చువల్ గా ప్రస్తుతం 13 మంది లెక్క ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కలిసే ఉన్నారా? లేదండి, ఇంటర్నేషనల్ స్పేస్ టీమ్ అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో వీరు వెళ్ళే వరకు 7 మంది ఉన్నారండి ఆల్రెడీ. సో వీరిద్దరు 2, అంటే ఇది సబ్జెక్ట్ కరెక్షన్, క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. మొత్తానికైతే అక్కడ 9. అయితే చైనాకి సంబంధించిన ఒక స్పేస్ స్టేషన్ ఉన్నదండి, అందులో ఒక 4 ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు అంతరిక్షంలో భూమి కక్షలో ఒక 14 మంది. మాట్లాడుకోవాలన్నా కూడా సాధ్యం కాదు. అది వేరే స్టేషన్, ఇది వేరే స్టేషన్. అయితే ఇప్పుడు భారతదేశం కూడా తన సొంత స్టేషన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ సునీత విలియమ్స్ గారు కమ్యూనికేట్ చేయగలుగుతారా అండి మన ఇక్కడ ఉన్న వాళ్ళతో? ఈవెన్ మనం కూడా ఒకవేళ మనం ఒక అప్లికేషన్ వేస్తే, అంటే మనకి హ్యామ్ రేడియో పరిస్థితి ఉంటుందండి. ఈవెన్ మన
ఈ స్టూడియో నుంచి కూడా మనము మాట్లాడే అవకాశం ఉంటుంది. అవునా? ఆస్ట్రోనాట్ స్పీక్ Okay. అనేది ఒక అవకాశం ఇస్తారు. Oh, వారితో మనం కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. అది Super. మోస్ట్లీ విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి చేసే అదే కార్యక్రమాలు ఉంటాయి. అదేలేండి. అయితే ఇవన్నిట్లో నుంచి మనకున్న విషయం ఏంటంటేనండి, ఇప్పుడు భారతదేశం కూడా గగన్యాన్ మిషన్ చేస్తూ ఉంది. ఈ గగన్యాన్లో మనం ఏం చేయాలనుకుంటున్నామంటే మన సొంత గడ్డ నుంచి సొంత వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది, స్టార్ లైనర్ బోయింగ్ అనే కంపెనీ విశ్వవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతమైన కంపెనీ. అందులో వాళ్ళు ఎన్నో వెళ్ళారు. ఏరోప్లేన్ మీరు ఎక్కిన ప్రతిసారి ఏ తీసుకున్నా అదే ఫ్లైట్స్ లో మనం అవును వెళ్తుంటాం. అవును. అంత పెద్ద కంపెనీ అట్లా చేస్తే ఇప్పుడు మన భారతదేశం తొలి అడుగు వేస్తోంది ఏది మానవ సహిత మిషన్స్ లో. సో ఇప్పుడు మనం ఎంతవరకు సక్సెస్ అవుతాం, మనకి ఇట్లాంటి సమస్యలు వస్తే ఏం చేస్తారనే ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మన ఇస్రో శాస్త్రవేత్తలు మీకు తెలుసు, అవును. ఆల్వేస్ కాన్ఫిడెంట్. అస్సలు అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మన ప్రధానమంత్రి గారు 2000 యాక్చువల్గా కరోనా రాకముందే ఆయన 18లోనే ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గగన్యాన్లో ఒక 3 వ్యోమగాములు 2022 కల్లా అంతరిక్షంలోకి వెళ్ళాలి అని అనుకున్నారు. అఫ్కోర్స్ అది ఇప్పుడు పోస్ట్పోన్ అవుతూ వస్తా వచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కనుక, ఎందుకంటే వెహికల్ రెడీగానే ఉంది దానికి. అండ్ ఇప్పటికే ఒకవేళ సమస్యలు వస్తే దాన్ని ఎలా అధిగమించాలనే కొన్ని ప్రయోగాలు కూడా జరిగాయి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ అయ్యే సమయంలో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, అందులోనే వ్యోమగాములని పక్కకి ఎలా తీసుకెళ్ళాలి, వారిని ఎలా సేఫ్గా చేసుకోవాలి, ఇట్లాంటి రకరకాల పరిశోధనలు పరీక్షలు ఇంకా చేయబోతూనే ఉన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్లో చాలా క్రూషియల్ టెస్ట్ జరగబోతా ఉంది ఈ గగన్యాన్లో. ఇందులో ఈ వెహికల్ ఈ LVM-3 వెహికల్ అంటే హ్యూమన్ రేటెడ్ HLVM-3 అంటారు. ఎందుకంటే LVM-3 అనేది మనము చంద్రయాన్ 3కి వాడామండి. సో దాన్ని కొద్దిగా మోడిఫై చేసి HLVM-3 చేశారు. సో దాంట్లో మానవ సహిత మిషన్స్ని పెట్టడానికి ఈ డిసెంబర్లో మనం చేయబోతా ఉన్నాం. అందులో ఏం జరుగుతుంది అంటే మానవులు ఉండరు, వ్యోమమిత్ర అనే ఒక రోబోట్ ఉంటుందండి, హ్యూమనాయిడ్ రోబోట్ ఉంటుంది. ఓకే ఓకే. సో వ్యోమమిత్ర అంటే అది యాక్చువల్ ఫీమేల్, అంటే ఫీమేల్ డ్రెస్లో ఉన్న సో మీకు రోబోట్కి మేల్ ఫీమేల్ ఏమి ఉండదు. సో బట్ ఫీమేల్ డ్రెస్లో ఉంటుంది. అయితే ఒక వ్యోమగామి అంతరిక్ష పరిస్థితుల్లో అంటే ఆ క్రూ మోడ్లో కూర్చున్న తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి, అవన్నీ అర్థం చేసుకోవడానికి ఈ వ్యోమమిత్ర మనకు హెల్ప్ చేయబోతా ఉంది. సో దిస్ ఇస్ నెంబర్ 1 అంటే మనం ప్రిపరేషన్కి. రెండోది ఏం చేస్తున్నామంటే ఇదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనము యాక్సియం అనే ఒక కంపెనీ ద్వారా, అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే మన ప్రధానమంత్రి గారు లాస్ట్ ఇయర్ జూన్లో అమెరికా వెళ్ళినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ ఆయన ప్రెజరైజ్ చేశారని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇది అన్అఫిషియల్గా ఐ కెన్ కోట్ దట్ వన్. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, యుక్రెయిన్ రష్యా వార్ తర్వాత రష్యా ఈ ఇంటర్నేషనల్ స్పేస్ నుంచి వైదొలుగుతుందండి. ఇట్ ఈస్ మూవింగ్ అవే, వాళ్ళు సొంత స్టేషన్ కట్టాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు రష్యాకు ఉన్న ప్లేస్లో మనం ఇండియా ఒక రిప్లేస్మెంట్గా బహుశా అమెరికా చూస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వారు ఏమన్నారంటే మీరు వై డోంట్ యూ మా ఒక లాంచ్ మేము ఇస్తాం, మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మా దేశం నుంచి మీరు మీ వ్యోమగామిని పంపించండి అని చెప్పేసి అమెరికన్ ప్రెసిడెంట్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది. సరే అక్కడికి చెప్తే మన ఆలోచన ఏమిటి, ఒకప్పుడు వీళ్ళందరూ కలిసి కట్టి ఇంటర్నేషనల్ స్టేషన్ కడుతున్నప్పుడు మన ఇండియా ఇలా చూసేదండి దూరం నుంచి, మనం పిలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి నుంచి వాళ్ళే రండి బాబు మాతో పాటు పనిచేయండి అనే పరిస్థితికి వచ్చాము. అంటే హౌ మచ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏమైంది, మన ప్రధానమంత్రి గారు సొంత వెహికల్ ద్వారా సొంత గడ్డ నుంచి మన వ్యోమగాములు పంపుకుందాం అనుకున్న ప్రయారిటీ గగన్యాన్ ప్రోగ్రామ్. అందులో ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆస్కింగ్ దట్ యూ సెండ్ యువర్ ఆస్ట్రోనాట్ అంటే, ఇక మొత్తానికి డిసెంబర్లో ఆయన మళ్ళీ ఇండియాకి వచ్చాడు ప్రెసిడెంట్ బైడెన్. వచ్చిన తర్వాత ఏమైంది, మళ్ళీ అదే రిక్వెస్ట్ మళ్ళీ వచ్చింది. సో ఫైనల్గా ఏంటంటే, అంటే ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటేనండి, ఒక వ్యోమగామి యాక్చువల్గా అక్టోబర్లోనే వెళ్ళాలి. మన భారతీయ వ్యోమగామి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడైతే సునీత విలియమ్స్ వెళ్ళిందో ఆ స్పేస్ స్టేషన్కి ఒక మన భారతీయ వ్యోమగామి కూడా వెళ్ళాలి. అది భారతదేశం అమెరికా సంయుక్తంగా చేసిన ప్రాజెక్టులో భాగంగా. సో ఇప్పుడు అది కాస్త ఏమైందంటే నెక్స్ట్ ఇయర్ మార్చికి పోస్ట్ పోన్ అయిందండి. ఓకే. సో మరి అది దాంట్లో స్పేస్ ఎక్స్కి సంబంధించిన క్రూ డ్రాగన్లోనే వ్యోమగాములు వెళ్తారు. మన వ్యోమగామితో పాటు, అంటే మన భారతీయ వ్యోమగామితో పాటు ఇంకా ఒక 3 వ్యోమగాములు ఉంటారు, వేరే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు. సో ఐ థింక్ ఈయన పేరు శుక్లా అనుకుంటాను. మొత్తానికి మొత్తానికి ఇప్పుడు 4 వ్యోమగాములు రెడీగా ఉన్నారండి, ఆస్ట్రోనాట్స్ రెడీగా ఉన్నారు మన ఇండియా నుంచి. అందులో ఒక 2ని షార్ట్ లిస్ట్ చేశారు. ఒకరేమో వెళ్తారు, ఇంకోరేమో బ్యాకప్ అనమాట. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు సునీత విలియమ్స్ సో మొత్తానికి అయితే ఇప్పుడు సునీత విలియమ్స్ ఆమె వచ్చిన తర్వాతనే మన వ్యోమగామి వెళ్తాడు. అంతేనా? ఓకే. ఓకే. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఈ రొటేషన్ బేసిస్ మీద జరుగుతూనే ఉంటాయి. సో ఎప్పటికి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అంటే ఇది నాకున్న సమాచారం ప్రకారంగా మార్చ్లో, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఉన్న లాంచ్ లో పెట్టవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు కదా అంతవరకు ఆమెకు? అంటే చూడండి, ప్రాబ్లం అంటే దాన్ని ప్రాబ్లము ఉంటే కూడా అది ఒక రకమైన మంచి అవకాశమే.
అంటే రేపరాడు వ్యోమగామి Testing కి. రేపరాడు మనం నిజంగా ఒక సామాన్య మానవుడిని కనుక మనం అంతరిక్షంలో పంపిస్తే సమస్య వస్తే ఏం చేయాలని వెతుక్కుంటూ కూర్చోలేము. ఒక వెటర్ని పంపించాం కాబట్టి సో పరిశోధన, ఎందుకంటే వారి జీవితాన్ని అంకితం చేశారండి. వాళ్ళకి తెలుసు ఎప్పటికైనా ఏదైనా జరగవచ్చు అనేది. ఆ మాటకు వస్తే మన వ్యోమగాములు కూడా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వ్యోమగాములు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమైనా జరగచ్చు, లాంచ్ అయ్యే సమయంలో జరగచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్డ్ అయ్యి ఉన్నారు కాబట్టి. సో సునీత విలియమ్స్ గారి నుంచి అంటే మన ప్రేక్షకులకి సరే సార్ ప్రాబ్లం ఉండకుండా ఎట్లా ఉంటుంది అని అంటే, నిజంగా కనుక ప్రాబ్లం ఉంటే ఈ పాటికే ఇమీడియట్ గా ఎమర్జెన్సీగా ఇంకో మిషన్ పంపించి చేసేవారు కదా. సో కాబట్టి తెచ్చేయచ్చు కదా. సో నాసా కూడా ఏం చేసిందంటే అన్ని విషయాల్ని బేరేజ్ వేసుకొని మొత్తానికి అయితే డిసైడ్ చేసింది ఏంటంటే వచ్చే సంవత్సరం దాకా మనం ఎక్స్టెండ్ చేయవచ్చు. అన్ని పరిస్థితులు వాళ్ళు కూలంకుషంగా పరిశోధన చేశారు. కాకపోతే ఈలోగా ఏం జరుగుతుందంటే సమస్య, కొందరు బయలుదేరుతున్నారు, అక్కడ ఆమెకి దగ్గు వచ్చిందంట, జ్వరం వచ్చిందట, అది కాకుండా నాసా కూడా చాలా విషయాలు దాపెడతా ఉంది. కల్పన చావ్లా సమయంలో కూడా ఇలానే వాళ్ళంతా పాపం ఆమెకి బలిక బక్రా చేసేసారు, వాళ్ళకి ముందే తెలిసినా కూడా వాళ్ళు అలానే పంపించారని చెప్పేసి ఇలా కొంతమంది ఇక వ్యూస్ కోసం చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు మన ప్రేక్షకులు ఇట్లాంటి విషయాల్ని ఇమీడియట్గా నమ్మకుండా క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే కనుక ఇది ఉంటుంది. సో సునీత విలియమ్స్ తిరిగి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి, వస్తుంది. అదే కాకుండా నాసా ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటేనండి, ఒక మహిళని చంద్రమండలం మీదకి దింపాలి. ఇంతవరకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వీళ్ళంతా కూడా మేలే వెళ్ళారు, ఫీమేల్ ఇంతవరకు వెళ్ళలేదు. సో ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో చేయాలని అనుకుంటా ఉన్నారు. అదే కాకుండా మన ప్రేక్షకులు అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే జరిగి ఉండవచ్చు, ఇందులో ఒక భారతీయ వ్యోమగామి, ఒక భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి కూడా ఉన్నాడండి ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ లో, ఆల్రెడీ ఐడెంటిఫై ఉన్నాడు. అతని పేరు రాజాచారి. ఆ రాజాచారి ఏంటంటే, అంటే మనం రాజాచారి అంటే అరే ఏదో చారి గారు అన్నట్టున్నారే అని మన వాళ్ళు అన్ని కనెక్షన్స్ చేస్తారు కదా. ఆయన అక్కడే పుట్టి అక్కడే పెరిగాడండి. కాకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మన హైదరాబాద్ వారి గ్రామం వచ్చేసి మహబూబ్ నగర్. సో లాస్ట్ లో ఆయన ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడట. సో ఈ రాజాచారి గురించి నేను ఈ సందర్భంలో ఏం చెప్తున్నాను అంటే, ఇది విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నం అండి, అంటే అంతరిక్షాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రయాణం చేయడానికి. సో ఈ రాజాచారి గారు మోస్ట్ ప్రాబబ్లీ ఆయన చంద్రమండలం మీద దిగబోయే ఒక వ్యక్తిగా మనం చూడబోతున్నాం ఫ్యూచర్ లో. సో మొత్తానికి ఇవి ఏవి జరగాలన్నా కూడా ఇట్లాంటి ఏవైతే ఆటంకాలు వచ్చాయో, మనము లాంచ్ వెహికల్ పంపించాలి, ఏదో సమస్య వచ్చింది, ఇవన్నీ అధిగమించాలి, దీని పరిశోధన జరగాలి అంటే గ్రహశకలాలు కానివ్వండి ఏదైనా సరేనండి, వాటి మీద పూర్తిగా మనకి అండర్స్టాండింగ్ చేయాలి. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశం కూడా ఒక మ్యాన్డ్ మిషన్ చేస్తూ ఉంది. ఇప్పుడు అది ఎందుకు చేస్తుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ చైనా వాళ్ళు సొంతంగా మనుషులు పంపించుకోవడమే కాకుండా వారు కొంత స్టేషన్ కూడా నిర్మించుకున్నారు. కాబట్టి మనం కూడా ఏమాత్రం వెనకడు వేయకుండా ఆల్రెడీ మనము చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మనం అంతా కూడా మానవ రహిత మిషన్స్ చాలా చేశామండి, మానవ సహిత మిషన్స్ చేయలేదు. గతంలో 84లో రాకేష్ శర్మ గారు అంతరిక్షం వెళ్ళారు. దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల్లో ఏ ఒక్క భారతీయుడు కూడా వెళ్ళలేదు. అంటే సునీత విలియమ్స్, కల్పన చావ్లా వీళ్ళందరూ అంతరిక్షంలో వెళ్ళినప్పుడు వారు భారత సంతతికి చెందినవారు కానీ భారతీయులు గారు, ఇండియన్ సిటిజన్స్. సో ఇప్పటిదాకా ఇండియన్ సిటిజన్ వెళ్ళింది ఒకరే ఒకరు, దట్ ఈస్ రాకేష్ శర్మ. దట్ వాస్ లాంగ్ బ్యాక్ అండి. సో ఖచ్చితంగా శాస్త్రవేత్తలు అనుకునే అనేది కూడా జరుగుతుందని మనం భావించి నెక్స్ట్ 2-3 yearsలో మన సొంత వెహికల్ నుంచి సొంత వ్యోమగాములు మన ఓన్, అంటే స్టార్ లైనర్ ఏదైతే ఉందో అది కాకుండా మనకి మన ఓన్ క్రూ మోడ్యూల్ ఉన్నది, దాంట్లో సక్సెస్ఫుల్ వెళ్తారు. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటేనండి, మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళట్లేదు, భూమి కక్షలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టి భూమి చుట్టూ తిరుగుతూ ఒక 3-4 రోజుల తర్వాత అది, అంటే వెళ్ళడం మేము శ్రీహరికోట నుంచి వెళ్తాం, తిరిగి వచ్చేటప్పుడు గుజరాత్ కోస్ట్లో అక్కడ సముద్రంలో అది ఆ మోడ్యూల్ పడుతుంది. దాన్ని ఇండియన్ నేవీ వాళ్ళు దాన్ని రిట్రీవ్ చేసుకుంటారు. దీనికి సంబంధించిన టెస్ట్ చంద్రయాన్ ఆయన 2 వారాలకే మన విశాఖపట్నంలో జరిగిందండి. ఎందుకనండి వెళ్ళేది శ్రీహరికోట నుంచి వచ్చేది గుజరాత్? ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇది సముద్రంలో పడాలి, అంటే దాని ఒక ఎందుకంటే యాక్చువల్గా అక్కడైతేనే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ప్లేస్. సో ఇప్పుడు మీరు చూస్తే, అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు ఏవైతే వెహికల్స్ ఉన్నాయో, అంటే స్టార్ లైనర్ కి డ్రాగన్ కి డిఫరెన్స్ ఏంటంటే, డ్రాగన్ కానీ మన గగనయానికి సంబంధించిన క్రూ మోడ్యూల్ కానీ ఈ సబ్జెక్టు కరెక్షన్ ఇవన్నీ కూడా సముద్రంలోనే మనము పడే అవకాశం ఉంటుంది. అక్కడే దాన్ని పడేయాలి, అక్కడైతేనే రిట్రీవ్ చేసుకోవడానికి ఉంటుంది. వెరాజ్ స్టార్ లైనర్ ఏంటంటేనండి అది ల్యాండ్ మీద కూడా పడే వస్తుంది. అంటే ఇది మనకు రష్యన్స్ ఆల్రెడీ దీంట్లో ఉన్నారు. సో ఎనీహౌ ఇదంతా విశ్వవ్యాప్తంగా జరిగే ప్రయత్నం. చెప్పండి ఫైనల్ గా నాకు ఏంటంటే, నేను విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు ఫుడ్ తీసుకోవటం కంటే కూడా వాళ్ళు క్యాప్సూల్స్ వాడతారు. ఆ క్యాప్సూల్స్ వేసుకుంటే కొన్ని అవర్స్ పాటు వాళ్ళకి ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఫుడ్ తో వచ్చే ఎనర్జీ మొత్తం వాళ్ళకి వస్తుంది అని అంటుంటారు. అది నిజమా? లేదండి, లేదు. అట్లా ఏం లేదు. యాక్చువల్గా అది ఏమవుతుందంటేనండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ని ఏదైతే ఉంటుందో
దాన్ని మొత్తం అంతా కూడా దాని పీస్ మొత్తం అంతా జ్యూస్ లాగా చేసి లిక్విఫై చేసి దాన్ని మొత్తం ఫ్రోజన్ చేసి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ హీట్ అప్ చేసేసుకొని నార్మల్గా తీసుకొని సేవిస్తారనమాట. అంతేగాని ఇట్లా ఈ టాబ్లెట్స్ అంటే ఒక రోజు 2 రోజులు మీరు టాబ్లెట్స్లో ఉండొచ్చు అండి. ఇప్పుడు 3 నెలలు 6 నెలల వరకు ఉండాలి, మీరు సుదూరాంతరిక్షంలో వెళ్ళాలంటే పాసిబుల్ కాదు. అదే కాకుండా అంటే ఇవన్నిటి వల్ల ప్రయోజనం ఏంటి సార్, ఇంతవరకు ఏమైనా ప్రయోజనం జరిగిందని ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు కదా, అసలు ఏం లాభం వచ్చింది అని అనుకుంటే మన ప్రేక్షకులందరూ ఏం చేయాలంటే, మన ఇండ్లలో ఈ మధ్య మార్బుల్ స్టోన్ బదులు విట్రిఫైడ్ టైల్స్ చూస్తా ఉన్నాం. మనం వాష్ బేసిన్ పనులు బ్రష్ చేసేసుకొని ఊహించినప్పుడు మనం అక్కడ చూస్తున్నాం, దానికి ఏది అంటుకోదు, నాన్ స్టిక్కీ. ఓకే, ఇలా నేను చెప్తే వేలాది అంటే అంతెందుకంటే మీరు సిటీ స్కాన్ చేయడానికి వెళ్తారు, ఆర్ ఎంఆర్ఐ చేయడానికి వెళ్తారు మీరు, అది కూడా యాక్చువల్గా అంతరిక్ష అవసరాల కోసం కనిపెట్టినవి ఇవన్నీ. వాటిని ఇక్కడ వాడుతా ఉన్నాం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు స్పేస్ మెడిసిన్ అయితే ఇప్పుడు భూమి మీద మనం ఏదైనా సమస్య వస్తే మనం మెడిసిన్ మనం వాడుకుంటా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది, ఇక్కడ పారాసెటమాల్ వేసుకుంటారు మీరు. మరి అంతరిక్షంలో జ్వరం వస్తే ఏం చేయాలి? వాళ్ళకి ఏంటి, అది స్పేస్ మెడిసిన్ అనమాట. సో ఇందులో ఔత్సాహికమైన ఎవరైనా ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటే ఈ స్పేస్ మెడిసిన్ అనేది మీద మీరు ఫోకస్ చేయండి. అదే కాకుండా ఎవరైనా ఎంటర్ప్రెనర్స్ ఇన్నోవేటర్స్ ఉంటే నాసా స్పిన్ ఆఫ్స్ అని ఉంటుంది, అందులో వేలాది రీసెర్చ్ డాక్యుమెంట్స్ వాళ్ళు షేర్ చేశారండి. అంటే వాటిని అన్ని కూడా మనం భూమి అప్లికేషన్స్కి వాడుకోవచ్చు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు అంతరిక్షంలోకి మనం వెళ్ళాలి అంటే 1 లీటర్ వాటర్ ఆర్ 1 kg సుమారుగా మనం తీసుకుంటే ఒక 20 లక్షలు అని చెప్పాను కదా. సో అంటే మీరు పనులు తోముకోవాలంటే 1 లీటర్ అనుకుందాం, సో అంత ఖర్చు అవుతుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇది ఇంజెస్టబుల్ టూత్ పేస్ట్, అంటే మీరు తోముకొని మింగేయచ్చు. సో ఇది యాక్చువల్గా అంతరిక్ష పరిస్థితుల కోసం శాస్త్రవేత్తలు కనుక్కున్నారు, స్వాలో చేసేది కనుక్కున్నారు. అయితే ఇది ఏం జరుగుతుంది అంటే స్పేస్ మెడిసిన్ని భూమి మీద కూడా వాడుతున్నారు. అమెరికాలో కొన్ని హాస్పిటల్స్లో ఏం జరిగింది అంటే, మనము అంతెందుకు మన ఉస్మానియా కూడా పోతే చాలామంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఊహించలేరండి, దే కెనాట్ స్పిట్ అవుట్. సో మీరు పనులు తోమేసి వాళ్ళని స్వాలో చేసుకోమని చెప్పవచ్చు. అంటే అది యాక్చువల్గా కనుక్కుంది ఎవరి కోసం? వ్యోమగాముల కోసం కనుక్కున్నారు. సో ఇలా అంతరిక్షంలో చాలా పరిశోధనలు మనం చేయొచ్చు. భూమి మీద ఉన్న చాలా సమస్యలకి సమాధానాలు మనం అంతరిక్ష పరిస్థితుల్లో కనుక్కునే అవకాశం ఉంటాయి, కొత్త న్యూ డిస్కవరీ చేసేది ఉంటుంది. సో డెఫినెట్గా మనకి ఇప్పటికే చాలా రోల్ ప్లే చేసిందండి అంతరిక్షంలో జరిగిన పరిశోధనలు, భూమి మీద చాలా హెల్ప్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది ఇంకా ఫాస్ట్ ఫేస్లో వెళ్ళాలి. అదే కాకుండా మన భూమి మీద కూడా ఏమవుతుందంటే రిసోర్సెస్ అనేవి అంతరించిపోతా ఉన్నాయి మెల్లమెల్లగా, ఇక్కడ ఉన్న కోల్ కానివ్వండి ఇవన్నీ. సో ఇప్పుడు అమెరికా వాళ్ళు అయితే ఒక అడుగు ముందు 5 సంవత్సరాల క్రితమే గ్రహశకలాన్ని పరిశోధన, అంటే అమెరికన్ గవర్నమెంట్ ఏం చేసింది ట్రంప్ సమయంలో, అసలు యాక్చువల్గా అంతకుముందే దాన్ని తీసుకొచ్చారు. ట్రంప్ సమయంలో ఏం చేశారంటే గ్రహశకలాలని మైనింగ్ చేసి, ఇప్పుడు మనమేమో భూమి మీద ఉన్న మైనింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం, గ్రహశకలాలని మైనింగ్ చేసి ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఎర్త్ మీద అమ్ముకోవడానికి అమెరికన్ గవర్నమెంట్ అమెరికన్ కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చింది. యాక్చువల్గా ఏంటంటే అంతరిక్షంలో అది ఎవరి సొత్తు కాదు, నువ్వు తీసుకొచ్చుకొని అమ్ముకోవడానికి. సో దాని మీద కొన్ని స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట అండి. కానీ అయినప్పటికీ వాళ్ళు ఒక అడుగు ముందు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు చంద్రుని మీద కూడా చాలా విలువైన ఖనిజాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ సక్సెస్ కావాలి, ఇవన్నీ కూడా ఇంకా మనకి అంతరిక్షం నుంచి ఫలాలు రావాలంటే కనుక టెక్నాలజీ చాలా డెవలప్ కావాలి. సో టెక్నాలజీ కావాలంటే ఎన్నోసార్లు విజిట్లు చేయాలి, ఎన్నో చేయాలి. కాకపోతే అట్లాంటివి చేసే ప్రయత్నంలోనే ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన స్టార్ లైనర్ దాంట్లో సమస్య వచ్చింది. సో డెఫినెట్గా అది కూడా అధిగమిస్తారనేది మనం భావిస్తాం. థ్యాంక్ యూ సో మచ్, క్లారిటీగా క్లియర్గా చెప్పినందుకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.